जय श्रीमन्नारायण जय श्री हनुमान श्रीशैलेशदयापात्रं धीमक्यहरिगुणार्णवं यजेन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहदस्थितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतो असिदेकसिन्धः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे बुद्धिर्बलमिषधैर्यन्निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमस्मरणात् भवेत्। ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ హనుమాన్ అస్ట్రాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళాశాసనములు. ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మీ దగ్గర గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు తెలుసుకుందాం. 7/12/2025 నుంచి 13/12/2025 వరకు. ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు కష్టాలన్నీ తొలగి కోరికలన్నీ నెరవేరుతాయి. బంధుమిత్రులు నూతన ఉత్సాహంతో సహాయ సహకారాలు అందిస్తారు. నూతనోత్తేజంతో ఆత్మవిశ్వాసంతో పనులు సాగుతాయి. అనారోగ్యం తీవ్రత తగ్గుముఖం పడుతుంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. శ్రేయమూలకంగా లాభదాయకంగా ఉంటుంది. అన్ని విధాల సౌకర్యవంతమైన జీవితాలను గడుపుతారు. పరిహారం ప్రతి నిత్యము శ్రీ లక్ష్మీ అష్టోత్తరం పఠించండి. శుభం. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. అందరితో గొడవలు జరుగుతాయి. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాదులలో చేదు అనుభవం ఎదురవుతుంది. ధనాదాయంలో లోపం ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది. తగాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. మానసిక ఆందోళన అధికమవుతుంది. శారీరకంగా అనారోగ్యం కలగవచ్చు. ప్రతి చిన్న విషయం భయాందోళనకు దారితీస్తుంది. వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించడం శ్రేయస్కరం. పరిహారం ప్రతిరోజు ఆంజనేయ స్వామి దండకం పఠించండి. శుభం. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో ఉన్నత స్థితి లభిస్తుంది. విద్య వైద్య వైజ్ఞానిక రంగాలలో ఉన్నవారికి మంచి ప్రావీణ్యం లభిస్తుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది. శత్రువులే మిత్రులు అవుతారు. పరిహారం ప్రతినిత్యము మీ ఇష్టదేవత ఆరాధన చేయండి. శుభం. తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీరు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. నూతన వస్త్ర ఆభరణాల ప్రాప్తి ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. అన్ని విధాల సౌకర్యములను పొందుతారు. ఇతరులకు సహాయ సహకారాలను అందిస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. పరిహారం ప్రతినిత్యము మీ ఇంటిలో వెలుపు ఆలయ దర్శనం చేయండి. శుభం. తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు సంఘంలో మంచి హోదా గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీ మాటకు తిరుగు ఉండదు. అనుకున్నవి సాధిస్తారు. నూతన ఉత్సాహంతో అన్నింటా విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహన ఆభరణాలను ఖరీదు చేస్తారు. మొత్తం మీద ఆనందంగా గడుపుతారు. పరిహారం ప్రతి నిత్యము మీ ఇష్టదేవత ఆలయ దర్శనం చేయండి. శుభం. తదుపరి తులారాశి వారికి ఈ వారం మీకు యుక్తాయుక్త వివేచన జ్ఞానం పెరుగుతుంది. సామర్థ్యం లభిస్తుంది. అన్ని రంగాలలో ప్రావీణ్యం లభిస్తుంది. ధార్మిక కార్యాచరణలలో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇతరులకు మంచి లాభదాయకమైన సలహాలు ఇస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం కూడా బాగుంటుంది. పరిహారం ప్రతి నిత్యము ఏదైనా ఆలయ దర్శనం చేయండి. శుభం. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది. ఖరీదైన వస్తు వాహన వస్త్రములను కొంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది. బంధుమిత్రులతో విందులు వినోదాలలో పాల్గొంటారు. మొత్తం మీద ఈ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. పరిహారం ప్రతి నిత్యము మీ ఇష్టదేవత ఆరాధన చేయండి. శుభం. తదుపరి ధనుస్సు రాశి వారికి ఈ వారం మీకు ఇంటా బయట తగాదాలు జరుగుతాయి. ప్రయాణాలలోనూ వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ధనాదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతుంది. పరిహారం ప్రతిరోజు నవగ్రహాలకు 54 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఖరీదైన వస్తు వాహనాలను కొంటారు. అనారోగ్యం నుండి రుణాల నుండి బయటపడతారు. అన్ని రంగాల నుండి ధనాదాయం బాగుంటుంది. మనశ్శాంతి సుఖశాంతులు మెండుగా లభిస్తాయి. పెద్దల ఆదరాభిమానములను అందుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పరిహారం ప్రతినిత్యం నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది. బుద్ధి బాగా పనిచేస్తుంది. అన్ని రంగాలలో మంచి రాణింపు ఉంటుంది. దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు.
ఇదివరలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. పెద్దల ఆశీస్సులతో అన్నింటా విజయం సాధిస్తారు. విందులో వినోదాలలో పాల్గొంటారు. పరిహారం: ప్రతి నిత్యము నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేయండి. శుభం. తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది. వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికమవుతాయి. అధికారులతో పెద్దలతో సఖ్యతగా మెలగాలి. త్వరగా అలసటకు గురి అవుతుంటారు. కోపము చికాకు పెరుగుతాయి. ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. పరిహారం: ప్రతి నిత్యము నవగ్రహాలకు 41 ప్రదక్షిణాలు చేయండి. శుభం. ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను పాటించండి. శుభాలను పొందండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. స్వస్తి.